సార్, ఇప్పుడు ఈ జనరేషన్‌లో చాలామంది అమ్మాయిలు రిలేషన్‌షిప్‌లో మోసపోతున్నారు. సో, అలాంటి అమ్మాయిలకి, మోసపోయిన అమ్మాయిలకి ఒక అడ్వొకేట్‌గా మీరిచ్చే సలహా ఏంటి? సో, నేను చాలా సందర్భాల్లో చెప్పిందేంటి అంటే, క్లారిటీ లేకుండా రిలేషన్‌షిప్ కంటిన్యూ చేస్తే, ఎనీ మూమెంట్, ఎనీ వన్ ఆఫ్ ద పార్టీ వాళ్ళ మధ్యల అసమానతలు పెరిగి, లేదా అంటే ఇంట్రెస్ట్ అనేది తగ్గి, ఎళ్ళిపోయే సందర్భాలుంటాయి. ఇందులో రిలేషన్‌షిప్‌లో ఎక్కువ శాతం అమ్మాయిలే మోసపోతూ ఉంటారు. ఎందుకు అంటే, అబ్బాయిలు ఎక్కడైనా గానీ, మానిటరీ పరంగా గానీ, సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేసే అవకాశాలు ఎక్కువుంటాయి. సో, ఒకవేళ అమ్మాయి నేను సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే నన్ను మానసికంగా దోచుకున్నాడు, ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటలు చెప్పి, నన్ను పెళ్లి చేసుకోకుండా అతను వేరే అమ్మాయితో పెళ్లి చేసుకుంటున్నాడని మా దగ్గరకొచ్చిన కేసులు చాలా సందర్భాలున్నాయి. జనరల్‌గా ఏమంటా అంటే, పెళ్లి చేసుకుంటా అని చెప్పి, నీతో ఇంటర్‌కోర్స్ పాల్గొని, సెక్సువల్‌గా ఎక్స్‌ప్లాయిట్ చేస్తే అది బిఎన్ఎస్ సెక్షన్ 69 ప్రకారం శిక్ష పడతది. ఒక క్రైమ్ అయితది. సో, దీనిలో ఎంత పనిష్మెంట్ ఉంటదంటే మినిమమ్ ఒక 10 ఇయర్స్ పనిష్మెంట్ ఉంటది. మాక్సిమం 10 ఇయర్స్ వరకు. మినిమమ్ 7 ఇయర్స్ టు 10 ఇయర్స్. సో, అబోవ్ 10 ఇయర్స్ కాబట్టి కంపల్సరీ అబోవ్ 7 ఇయర్స్ కాబట్టి కంపల్సరీ ఇందులో అరెస్ట్ చేసే అవకాశాలుంటాయి కాబట్టి అమ్మాయికేం నేను ఇచ్చే సలహా ఏందంటే ఏ అమ్మాయినైనా ఎవరైనా ఒక అబ్బాయి నేను పెళ్లి చేసుకుంటా అని అవసపూరిత మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని పెళ్లి చేసుకోకుండా వేరే పెళ్లి చేసుకుంటే అతని మీద పోలీస్ స్టేషన్‌కెళ్ళి మీరైతే ఎక్కడైతే ఉంటారో అక్కడ పోలీస్ స్టేషన్‌కెళ్ళి కేస్ పెట్టడం ద్వారా అతని మీద బిఎన్ఎస్ 69 సెక్షన్ ద్వారా కేస్ పెట్టే అవకాశాలుంటాయి. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టే కేసేస్తాము. సో, తర్వాత పెళ్లి చేసుకునే అవకాశాలున్నాయా? అంటే జనరల్‌గా కేస్ అనేదేంది ఈమెకు అన్యాయం చేశాడు. అఫెన్స్ అనేది జరిగింది. ఎట్లా అంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇంటర్‌కోర్స్ పాల్గొనడం అనేది అన్యాయం. ఈమె జీవితంతోని ఆడుకునే హక్కు ఆ అబ్బాయికి లేదు. హ్మ్. సో, ఇటువంటి సందర్భంలో కేసేయడం వల్ల అతని జీవితం ఖరాబయితది కాబట్టి, అబ్బాయిలు మనసు మార్చుకొని సరే మంచో చెడో ఈ అమ్మాయితోనే ఉందాము అనే అవకాశానికి వచ్చే సందర్భాలుంటాయి కాబట్టి, మనం కేసేయడం ద్వారా మనకు జరిగిన అన్యాయాన్ని, మనకు జరిగిన అఫెన్స్‌ని మనం చట్టం ద్వారా కొట్లాడినట్టయితది. పెళ్లి చేసుకుంటారా? చేసుకోరా? అనేది వాళ్ళిద్దరి మధ్యలో సంబంధించిన విషయాలు. కాకపోతే ఏందంటే అబ్బాయిని ఈ కేస్ పెడతాము. కేస్ తప్ప వేరే ఆప్షన్ లేదు నాకని చెప్పినప్పుడు మరి అబ్బాయి తీసుకునే నిర్ణయాన్ని బట్టి పెళ్లి అనేది జరుగుతది.